మీ పార్టీలో మీ కొలీగ్గా కూడా పనిచేసినారు, మీ పార్టీలో నెంబర్ 2గా పనిచేశారు. విజయసాయిరెడ్డి చెప్పింది ఏంటంటే అరబిందో సంస్థ నుంచి మీరు చెప్తేనే, మిథున్ రెడ్డి చెప్తేనే 100 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశాం, మీ కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్కి 5 కోట్ల రూపాయలు డైరెక్ట్గా జమ అయినాయి, రిసీట్లు కూడా ఉన్నాయి అందుబాటులో అని ఆయన డేర్కి నాకు కాదు చెప్పింది, డైరెక్ట్గా ఈడీకి చెప్పొచ్చారు. ఈడీకి చెప్పింది స్టేట్మెంట్ ఇవ్వండి. స్టేట్మెంట్ ఈడీలో ఈడీ బయట వచ్చి ఏం మాట్లాడాడు విజయసాయిరెడ్డి గారు? మిథున్ రెడ్డికి ఏం సంబంధం, మిథున్ రెడ్డికి ఏం సంబంధం, ఆయనకి ఏం సంబంధం మీడియాలో మాట్లాడారు, నేను కూడా చూశాను. స్టేట్మెంట్ ఇవ్వమని కంపెనీ పిఎల్ఆర్ ప్రాజెక్ట్కి 5 కోట్లు ట్రాన్స్ఫర్ కాలేదు. అది ఒక లెజిటిమేట్ ట్రాన్సాక్షన్, వచ్చింది వెళ్ళిపోయింది, విత్ ఇన్ 6 months డబ్బులు వచ్చింది వెళ్ళిపోయింది, కాంట్రాక్ట్ సంబంధం. అదే లిక్కర్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ కాదు. ఎలా వస్తుంది ఇప్పుడు మీకు 5 కోట్లు వచ్చి మళ్ళీ 5 కోట్లు వెళ్ళిపోతే మీకు ఏం లాభం వచ్చినట్టు? ఎందుకు తీసుకుంటాం కంపెనీలు? అగ్రిమెంట్లు ఎందుకు ఉంటాయి? అవన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్లో ఎందుకు చూపిస్తారు? ఏదో 7 సంవత్సరాల తర్వాత ఏదో సిట్ కేసు వస్తారు, ఇంకోటి వస్తారు, ట్రాన్సాక్షన్ చేయరు కదా. నిజంగా అదే చేయాల్సి వస్తే కంపెనీలకు ఎందుకు తీసుకుంటారు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పైన కేసు పెట్టారు అంటే హెరిటేజ్తో ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు అందరూ తప్ప. చంద్రబాబు నాయుడు గారి పైన కేసు ఉందంటే అది ఆ ట్రాన్సాక్షన్ కరెక్టా కాదా చూడాలి. ఈరోజు దాన్ని అన్నీ కూడా ఈరోజు పరిగణలోకి తీసుకోలేదు. ఈడీ కూడా ఉంది, ఈడీ కూడా చూసింది, ఎక్కడ కూడా పిఎంఎల్ఏ కింద రాదు, ఏది రాదు అని చెప్పే ఉంది ఈరోజు పరిస్థితి.